ఇంతకీ రైతు బంధు పడుతున్నదా? రైతు బంధు పడుతున్నదా లేదా? ఎంతవరకు పడ్డది? సో దయచేసి మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో చెప్పే ప్రయత్నం చేయండి. పబ్లిక్ ఏమనుకుంటున్నారు? రైతు బంధు సంగతి ఏంది? ప్రజల సమస్యలను ప్రభుత్వాన్ని ప్రశ్నించే ఏకైక బీసీల గొంతుక రఘు గారికి శుభోదయం. వేముల శ్రీనివాస్ గారు ధన్యవాదాలు. ఉత్తమ్ కుమార్ నెక్స్ట్ సీఎం అట. ఏ సీఎం ఎవరైతారో ఎవరుంటారో మనకేం సంబంధం? అంతా ఉత్తదే సార్. రైతు బంధు పడ్డదా? ఎంతవరకు పడ్డది? అన్ని కేసులు కాంప్రమైజ్ అవుతాయి రఘు గారు. ఫోన్ ట్యాపింగ్, ఈ కార్ రేస్, ఒరిగేదేం లేదు, డీల్ సెట్. ఏమో చూద్దాం. 3 ఎకరాల వరకు పడ్డాయట. రవిచంద్ర చల్లూరి. లేదు బ్రో, ఎస్ పడ్డదన్న, పడుతున్నాయి. రైతు బంధు పడుతుంది, పడలేదు, పడింది, నో, ఎస్. రైతు బంధు పడలేదు. రైతు బంధు 2వ నెల వరకు పడ్డదన్న మాకు. 2వ నెల ఏంది? 3 ఎకరాలు 3 ఎకర్స్ వరకు పడ్డదట. 1 ఎకర్ రైతు బంధు వచ్చింది. ఓకే, మాకు ఉన్న ఎకరంకి పడింది నిన్ననే. కానీ భూస్వాముల దోపిడీ ఎప్పుడు పోవాలి? భూస్వాములే పరిపాలనలో ఉన్నారు. మనలో చైతన్యం వస్తే అది పోతుంది. కానీ మనం కూడా మారాల్సిన అవసరం ఉంది కదా. ఓటుకి 2000 తీసుకుని ఓటేస్తే గిట్లనే ఉంటుంది. రఘు గారు, వరద జలాలు సముద్రంలోకి వెళ్లకుండా రాయలసీమకు ఉపయోగించుకుంటే తప్పేంటి అని కేసీఆరే చెప్పిండు. మళ్ళీ దాని మీద తెలంగాణ పోరాడాలి అంటే ఎలా? మరి అలాంటప్పుడు మరి అదే గోదావరి మీద కడుతున్న చాలా ప్రాజెక్టులను అదే ఆంధ్రప్రదేశ్ అడ్డుకున్నది కదా. రాజకీయం అంతే, ఏం లేదు అక్కడ. మరి వాళ్ళు ఎందుకు అడ్డుకున్నారు? మనల్ని ఎందుకు కట్టనివ్వట్లేదు? ఐ డింట్ రిసీవ్ మృత్యు ఎంతేది? మీకు ఎన్ని ఎకరాలు ఉందో చెప్పండి. 3 ఎకర్స్ కంప్లీటెడ్ అట. 9 రోజుల్లో 9,000 కోట్లు వేయబోతున్నాం అన్నారు. ఫస్ట్ డే కంప్లీట్ అయింది. ఇంకా 8 డేస్ ఉన్నది. 8 డేస్లో మిగతా వాళ్ళందరికీ పడాలి. నాకు మెసేజ్ వచ్చింది, బట్ అకౌంట్లో అమౌంట్ చూపించట్లేదట. ఒకసారి బ్యాంక్కి వెళ్ళి కనుక్కోండి. నమస్తే అన్న, గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్. రైతు బంధు అంటే రైతు భిక్షం అట. 3 ఎకరాలకు పడ్డది. జీవో 59 గురించి మాట్లాడండి. ఎస్ వచ్చాయన్న ఫర్ 1.5 ఎకర్స్ ఫర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. నో అన్న, గవర్నమెంట్ ఎంప్లాయీస్కి వస్తలేవట. అన్న మెసేజ్ వచ్చింది కానీ డబ్బులు అకౌంట్లో రాలేదు. ఇంకా టైం పట్టవచ్చేమో అన్న. 2 ఎకరాలకు వచ్చింది, గుడ్. 3 ఎకర్స్ కంప్లీటెడ్. ఈజ్ ఇట్ ట్రూ? కవిత ఫోన్ ట్యాప్డ్. అమ్మో, ఆమెనే అందరి ఫోన్ ట్యాప్ చేసింది. ఇంకా ఆమె ఫోన్ ట్యాప్ అయ్యేది ఏంది? మరి అప్పుడేమన్నా తండ్రి అటు ఇటు అవుతుందని ఫోన్ ట్యాప్ చేసి ఉండొచ్చు. ఎందుకంటే వీళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ ఫోన్లు కూడా ట్యాప్ చేసి. ఇప్పుడు సంతోష్ ఉన్నాడు, సంతోష్ ఇంట్లో వాళ్ళ ఫోన్ కూడా ట్యాప్ చేయించిండట. దొంగ ఎవడన్నా వేస్తాడు అట్లా? ఏ దరిద్రుడైనా. రాయగిరి RRR రైతుల గోస గురించి మాట్లాడండి అన్న. భాను బొజ్జ. రఘు గారు, అసలు పంచాయతీ ఎలక్షన్లు ఉంటాయా? ఉంటాయి. ఎందుకు ఉండకపోతే ఎటుపోతుంది? ఒక నెల అటు ఇటు అంతే. కానీ పెట్టక తప్పదు కదా. 2 ఎకరాలు ఉంటే 1.5 ఎకర్కే పడ్డదట. అట్టెట్లా? మీ పేరు మీద లేదా అయింది? మహిళా ఉద్యోగులకు ప్రసూతి సెలవులు రద్దు చేసిరట. ఏ డిపార్ట్మెంట్లో? విజయ పాలధరను తగ్గినట్లుగా ప్రభుత్వ నిర్ణయం. ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద మాట్లాడండి. 1 ఎకరాకు రాలేదట లింగారెడ్డి గారికి. ఏమైందో మరి అన్న. రైతు బంధు వచ్చింది. ఏందన్న ఇది? 25x600 ఏంది? 4 ఎకరాల వరకు పడిందట. భీమిరెడ్డి గారు చెప్తున్నారు. 7,500 క్రెడిటెడ్ టు మై అకౌంట్. వీరస్వామి. పటాన్చెరు కాన్స్టిట్యున్సీలో ఎవరికి పడలేదట. ఎందుకన్నా ఈ ఉచిత పథకాలు? విద్యా వైద్యం గురించి చెప్పండి అన్న. అన్న మాది 2 times దొబ్బేసిరన్న కాంగ్రెస్ వాళ్ళు రైతు భరోసా అట. ఓకే, మేడ్చల్ జిల్లాలో రైతు బంధు పడట్లేదు.
చూద్దాం మరి 9 డేస్ అంటున్నారు కదా, 9 డేస్లో మరి ఇప్పుడు వేయక తప్పదండి. ఇప్పుడు అందరికి వేయాల్సింది, ఎందుకంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా. ఎలక్షన్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు అది వేయకపోతే కింద మీద అవుతుంది రిజల్ట్. సో కాబట్టి ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి 100కు 100% ఏది చేసైనా సరే, నన్ను కోసినా రావన్నా సరే కోసుకొని అని ఇస్తారు, తప్పదు. అది ఏం చేయలేము ఇక మనం, అంటే మనం వాళ్ళు ఏం చేయలేరు ఇక. అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ గురించి మాట్లాడండి, ఆటోల గురించి మాట్లాడండి, పంచాయతీ మల్టీపర్పస్ వర్కర్స్కి 3 నెలల నుంచి జీతాలు ఇవ్వట్లేదట సర్కార్. దారుణం పాపం, 4,000 5,000 జీతాలకి అన్యాయం అది. రైతు బంధు రావట్లేదు, రైతు బంధుకు బదులు మంచి రేట్ ఇస్తే చాలు, అదే చెప్తున్నాం మనం ముందు నుంచి కూడా. సాహితీ కన్స్ట్రక్షన్ స్కామ్ అప్డేట్స్, వాడు లక్ష్మీనారాయణ కాదు వాడు ఏమైంది అసలు, జనాలు ఎక్కడున్నారో పాపం వాళ్ళంతా. 2,000 కోట్లు ముంచిండు వాడు. కవిత వీడు కలిసి చేసిన దందా అది. సాహితీ లక్ష్మీనారాయణ అన్న 1/2 ఎకరా కూడా పడలేదట. సత్యారెడ్డి అన్న ఉత్తమ్ కుమార్ ఆస్తుల గురించి మాట్లాడాలి, ఏడున్నాయి చెప్పాలా మరి మీరే, నాకు తెలియదు యాక్చువల్గా. మీకేమన్నా అప్డేట్స్ డేటా ఉంటే నాకు పంపే ప్రయత్నం చేయండి. యాసంగి ఎబో 4 ఎకరాలకు రాలేదు, 3 ఎకరాలే అంటున్నారు ఇప్పటిదాకా, మరి ఇంకా చూడాలి. గుడ్ మార్నింగ్ అన్న, నేను ఇంజనీరింగ్ చదువుతున్నా, ఫీజు ఫ్రీ సీటు, మరి ఇప్పుడేమో మళ్ళీ ఫీజు కట్టమంటున్నారట. గవర్నమెంట్ 75% ఇచ్చింది, మిగిలినే కట్టమంటున్నారు. దీని గురించి ఒక్కసారి మాట్లాడండి. అన్ని కాలేజీలలో ఇదే పరిస్థితి. కాళేశ్వరం మీద ఒక కంప్లీట్ వీడియో చేయండి తప్పకుండా. చాలా చేసాం, చాలా వీడియోస్ ఉన్నాయి కాళేశ్వరం మీద. 6 ఎకరాల నుంచి రైతు బంధు వేయొద్దు, దీనికి ఒక కట్ ఆఫ్ పెట్టాలి యాక్చువల్గా, కానీ నో కట్ ఆఫ్. అంటే ఎవరికి ఎంత భూమి ఉన్నా కనీసం అక్కడి వరకన్నా వేస్తామని కట్ ఆఫ్ అన్న పెట్టాలి, అట్లా పెట్టలే. ఇప్పుడు 50 ఎకరాలు ఉన్న వాళ్ళకి 50 ఎకరాలకు పడబోతున్నది రేపు పొద్దున. ఈ 9,000 కోట్లలో వాళ్ళు కూడా ఉన్నారు. 5 ఎకరాలు దాటిన వారికి రైతు భరోసా వేయొద్దు అన్నా. ఏందో నాకు అర్థం కాలే. నాకు 10 ఎకరాలు ఉంది అంటున్నావా ఏంది? రుణమాఫీ కాలేదట 90,000కి. జాబ్ క్యాలెండర్ ఎప్పుడో అడుగన్నా, జీపీఓ నోటిఫికేషన్ అన్న. ముందు ఎన్నికలు పెట్టండి, మనకు ఫుల్ పండగ కదా ఎన్నికలు పెడితే. గ్రామ పంచాయతీలో వర్కర్స్కి శాలరీస్ పడతలేవు. జీవో 317 స్థానికత ఆధారంగా బదిలీలు, కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. సమగ్ర కుటుంబ సర్వే డబ్బులు ఇంకా రాలేదట. ఒక్కసారి అడగండి, ఇప్పటి వరకు 9 నెలలు అవుతుందట, పైసలు రాలేదట. సర్వే చేయించుకున్నారు, పైసలు రాలే. మొన్న కులగణన సర్వేనా, అంతకుముందు కేసీఆర్ చేసిందా? కులగణన కావచ్చు. మెగా కృష్ణారెడ్డి నుంచి మీకు సూట్ కేసు వస్తే తీసుకుంటారా? అట్లాంటి సూట్ కేసులు చాలామంది ఇద్దామని ప్రయత్నం చేసినారు. అసలు మేము కనీసం ఫోన్లు కూడా ఎత్తాం. మేము ఎవరు ఫోన్ చేసినా పర్టికులర్, ఇప్పుడు మాకు వెస్టర్న్ కన్స్ట్రక్షన్ మీద చేసినాం, ఆ 30,000 కోట్ల దాని మీద లీడర్లు ఫోన్ చేశారు. నో, మేము లిఫ్ట్ చేయం. వాళ్ళు ఏం చేస్తారు, సింపుల్గా ఏదో ఒక విషయం మాట్లాడతారు, మనం కూర్చుందాం మాట్లాడదాం. నో, అట్లాంటివి కుదరాయి. ఫస్ట్ అయితే వీడియోలు డిలీట్ చేయండి. మన దాంట్లో వీడియో పెట్టినామంటే డిలీషన్ ఉండదు. అది తెలిసే కొంతమంది కోర్టులకు పోయి ఆ వీడియోలు డిలీట్ చేయించుకుంటున్నారు. సో ఆ కోర్టులో పెట్టిన కేసుల మీద కూడా మనం కొట్లాడుతున్నాం. సో రెండో ఆప్షన్ ఏమి ఉండదు ఇక్కడ. అందుకే చాలామంది మనకి అసలు వాడిని టచ్ చేయాలి అనే ఆలోచన కూడా రారు. బేసిక్గా సీఎం దగ్గర డబ్బులు లేకుంటే ఇది ఒక రియల్ ఎస్టేట్ కంపెనీని అడిగితే వేస్తారట, ఏదో ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ. అరే నిన్న పోయినాం కదా, నిన్న ఒక వీడియో చేసినాం మేము. 10,000 crores ప్రాజెక్ట్, అది 10,000 కోట్లు. ఎవడు వంశీరామ్ బిల్డర్ సుబ్బారెడ్డి. సర్వే నెంబర్ 5లో ఉన్న నానక్రామ్ లేక్ అని లేక్ని మొత్తం కబ్జా పెట్టేశాను. ఓపెన్ దందా. పోయిన గవర్నమెంట్ కేటీఆర్ 6 ఎకరాలు తీసుకొని ప్రభుత్వ భూమి, ఆ మహాట్టన్ అనే వంశీరామ్ బిల్డర్ సంబంధించిన ఆ ప్రాజెక్టు కోసం 27 ఎకరాల ప్రాజెక్టు కోసం రోడ్డు వేసారు. ఎంత దుర్మార్గులు చూడండి. ఇక వీళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళు కూడా డీల్ సెట్ చేసుకొని వాడికి ఓకే చెప్పేసినారు. 4 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హైకోర్టుకు పోయారు. 4 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హైకోర్టుకు పోయారంటేనే నీ ప్రభుత్వం ఎంత చక్కగా పనిచేస్తుందో అర్థమవుతున్నది. నీ ప్రభుత్వంలోని వ్యవస్థలు పనిచేయకపోవడం చేతనే హైకోర్టుకు పోయారు. ఇప్పుడు ఎవరిని తప్పుపట్టాలా? కేసు వేసింది ఎవరు హైకోర్టులో? 4 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. రెండు ఎకరాల 36 గుంటలు ఉంది కానీ నాకు ఇందులో 2 ఎకరాల 6 గుంటలు మాత్రమే పడ్డదట. సో పబ్లిక్ రియాక్షన్ ఇది.
6 గ్యారంటీలకి మల్లన్న గ్యారంటీ అన్నాడు కదా, అడుగన్న. అరే మీరు అడగండి, ఆయన ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ లేడు కదా, ఒకటే పెడుతున్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీలు ఉన్నాడా? ఆయన 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 లైవ్లో ఆయన అడగండి. మనకి ఎంతసేపు ఈయన గురించి ఆయన ఏమనుకుంటున్నాడు, ఆయన గురించి ఈయన పాజిటివ్ అనుకుంటున్నాడా, నెగిటివ్ అనుకుంటున్నాడా, ఇష్యూస్ మీద మాట్లాడండి. వాళ్ళ మీద వీళ్ళ మీద పర్సన్స్ గురించి మనం ఆలోచించాల్సిన అక్కర్లే. సిస్టమ్ గురించి మాట్లాడండి, వ్యవస్థ గురించి మాట్లాడే ప్రయత్నం చేయండి. ఈ సమయాన్ని మనం ఆ వ్యవస్థలో జరుగుతున్న తప్పుల మీద ఫోకస్ చేస్తే 10 మందికి ఉపయోగపడుతుంది. రుణమాఫీ 2 లక్షల, వడ్డీ రేట్ 2 లక్షలట, వడ్డీతో కలుపుకుంటే 2,50,000 అయిందట. పాపం ఇట్లాంటి వాళ్ళు ఆ 50,000 పైన కట్టుకొని వెయిట్ చేసి రేవంత్ రెడ్డి వేస్తాడేమో అని. కానీ లాస్ట్కి ఆయన కూడా హ్యాండ్ ఇచ్చేసిండు అందరికీ. గిరిజన సహకార సంస్థలో కారుణ్య నియామకాల గురించి మాట్లాడండి అని అడుగుతున్నారు. 18/6/2025 అంటే ఇవాళ 11 గంటలకు ఆర్టిజన్ మిత్రులు కుటుంబ సభ్యులతో ఇందిరా పార్కు వద్ద జరుగు సభను జయప్రదం చేయాలని కోరుకుంటున్నారు. ఏఎస్ఆర్. సో ఇవాళ వాళ్ళది ఉన్నట్టుంది. ఇప్పుడు అయితే మన ఈ ఆర్టిజన్స్ ఉన్నారు కదా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో, వాళ్ళకి పేరు గవర్నమెంట్ ఉద్యోగం అని పేరు పెట్టిరు దానికి, ఆర్టిజన్స్ అని. కానీ అంతా అవుట్సోర్సింగ్ కంటే దారుణంగా ఉన్నది వాళ్ళ పరిస్థితి. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు భూ కబ్జాదారుడిపై మాట్లాడండి. అవునట్టుగా మామూలుగా ఉండదట కదా, మనోడు ముసలోడే కానీ మామూలుగా లేదాడ. అన్న ధరణి సమస్య ఏందో. చలో నెక్స్ట్ మిగతా వార్తలు చూద్దాం. సో ఇట్లా పబ్లిక్ రియాక్షన్ కనిపిస్తూ ఉన్నది. నెక్స్ట్